పార్టీలు ఉచితాలతో ప్రయోజనాలు ప్రకటించకుండా నిషేధించాలని కోరుతూ న్యాయవాది బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేయగా దీనిపై విచారణ కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు చేసే ప్రకటనలకు వాటి జవాబుదారీతనం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఇది తీవ్రమైన అంశం కాదని ఎవరూ అనలేరని, ఉచిత ప్రయోజనాలు పొందుతున్నవారు అవి కావాలని తమది సంక్షేమ రాజ్యమని భావిస్తుంటారు. కొందరు తాము పన్నులు చెల్లిస్తున్నామని దీన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని కోరుతుంటారు. కనుక రెండు వర్గాల వారి అభిప్రాయాలకు కూడా కమిటీ విలువ ఇవ్వాలి, ఈ కమిటీ వినాల్సిన అవసరం ఉందంటూ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు వ్యాఖ్యలు చేసింది. భారతదేశంలో పేదరికం ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ పేదల ఆకలి తీర్చే ప్రణాళికలతో కేంద్ర ప్రభుత్వం ఉన్న ముందడుగు వేస్తున్న విషయాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతున్న దృష్ట్యా ప్రజల సంక్షేమాన్ని కూడా తటస్థంగా చూడాలంటూ సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విచారణని ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఉచితాల ద్వారా రాజకీయ పార్టీలు నిజంగా ప్రయోజనాలు పొందుతున్నాయా లేదా సమాజంలో ప్రజల వ్యక్తిగత అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఉచిత పథకాలు రాజకీయ పార్టీలు అమలు చేస్తున్నాయి? ఈ అంశంపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు రవికిరణ్ గారు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు జీవన్ కుమార్ గారు, మిగతా పార్టీల నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా రవికిరణ్ గారు అభిప్రాయం తీసుకున్నారు. రవికిరణ్ గారు, ఈ ఉచిత పథకాలకు సంబంధించి పిటిషనర్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, గతంలో కూడా విచారణ సమయంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో విస్తృతంగా ఉచిత పథకాలు అమలు చేయడం, పరిధికి మించి అమలు చేయడం అనేది సమస్యగా మారుతుంది, ఆర్థిక భారంగా మారుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా కుదేలయ్యే విధంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఇది ఈనాటి రాజకీయాలకి ఎంతవరకు రిలవెన్స్ ఉందనుకోవచ్చు? కేశవ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, నన్నే టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఉచితాలు పేదల క్షేమం, రాష్ట్ర కేంద్ర యొక్క ఆర్థిక పరిస్థితి, ఈ మూడింటి మధ్య ఒక సమతుల్యం ఉండవలసిన అవసరం ఉంది. కేశవ్ గారు, ఇటీవల కాలంలో మనం చూస్తుంటే మనకి అనేకమైన రాష్ట్రాలు మీకు ఫ్రిడ్జ్ ఫ్రీగా ఇస్తారంటే ఒక ల్యాప్టాప్ అంటారు, ఒక సైకిల్ అంటారు, ఒక గ్రైండర్ అంటారు. ఇటీవల కాలంలో అయితే గుజరాత్కి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే చెప్పారంటే 300 యూనిట్లు అందరికి, రాష్ట్రంలో అందరికి 300 యూనిట్ల వరకు ఫ్రీ, కట్టక్కర్లేదు. అలాగే వాటర్ బిల్లు కూడా పూర్తి మాఫీ, ఏం కట్టక్కర్లేదు. అలాగే పంజాబ్ ఎలక్షన్లో కూడా మీరు చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ అన్నారు 18 ఏళ్ళు దాటినటువంటి మహిళలందరికీ నెలకి 1000 రూపాయలు మీ అకౌంట్లో వేసేస్తాం. అలాగే అనేకమైన ఉచితాలు, ఇది ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అధికారమే లక్ష్యంగా చేసుకుంటూ పోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో జనవరి మాసంలో అశ్విని ఉపాధ్యాయ గారు, వారు నాకు తెలిసి ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క వ్యవస్థాపకులు, ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ సహచరుడు, ఆమ్ ఆద్మీ పార్టీ రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్లు కూడా ఆయన సంతకం చేసినటువంటి వ్యక్తి. మరి బీజేపీ అవునో కదా నాకు తెలియదు కానీ, సో వారు వేసినటువంటి పిటిషన్ ప్రకారం వారు ఏమన్నారంటే, ఒక ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అభ్యర్థి ఓటర్కి డబ్బులు ఇచ్చి, ఒక లంచం ఇచ్చి పట్టుబడితే అతన్ని అనర్హుడుగా ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తున్నారు. బానే ఉంది. మరి రాజకీయ పార్టీలు మేనిఫెస్టో రూపంలో నీ అకౌంట్లో అంతేస్తాం, నీ పథకం ఆ పథకంలో ఇంతేస్తాం, ఈ పథకంలో అంతేస్తాం, సంవత్సరానికి నీకు 50,000 నీ అకౌంట్లో జమ చేసి చూపిస్తాం, ఓవరాల్ గా సంవత్సరం 5 ఏళ్లలోపు నీకు 1,00,000 రూపాయలు నీ అకౌంట్లో చూపిస్తాం అని చెప్పటం లంచం కాక మరేంటి? అది పట్టుకొని డిస్క్వాలిఫై చేస్తున్నప్పుడు ఇది కూడా మీరు డిస్క్వాలిఫై చేసి రాజకీయ పార్టీని డీరిజిస్ట్రేషన్ చేయాలి కదా. ఇటువంటి ఇది పరిమితులు దాటి హామీలు గుప్పించేసి అధికారంలోకి వచ్చేస్తుంటే శ్రీలంక దేశం కూడా అదే పరిస్థితికి వెళ్ళిపోయి ఈ దేశం నాశనం అయిపోతుంది. ఆ దేశంలో కూడా 2 కుటుంబాల మధ్య గొడవతో ఉచితాలు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఆదాయ పన్నే కట్టక్కర్లేదు అన్నటువంటి దానికి వెళ్ళిపోయారు. సో ఆ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రాలు అలాగే కేంద్రం కూడా అనేకమైన అప్పులు ఉన్నాయి. ఈ అప్పుల నేపథ్యంలో ఇలా ముందుకు వెళ్తే దేశ పరిస్థితి, భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటని చెప్పేసి ఆయన వ్యాజ్యం వేశారు. సో దీని మీద సమగ్రంగా చర్చ అయితే జరగాలి కేశవ్ గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక తెలుపులో చెప్పినట్టు, ఇవాళ జస్టిస్ రమణ గారు చెప్పినట్టు, ట్యాక్స్ పేయర్ ట్యాక్స్ కడుతున్నాం, ట్యాక్స్ ప్రతి విషయంలో కడుతున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. ఒకళ్ళు ట్యాక్స్ పేయర్ గా, నేను ట్యాక్స్ పేయర్ గా నాకేం కావాలి? నా ఇంటి ముందు రోడ్డు ఉండాలి, నా ఇంటి ముందు డ్రైనేజ్ ఉండాలి, నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు కొంత మెరుగ్గా, అంటే ఉచితంగా అవసరం లేదు, నాకు మరీ ఎక్స్ప్లాయిట్ చేయకుండా బెటర్ వైద్యం అందాలి. అలాగే ట్రాన్స్పోర్టేషన్, నేను ఊరు రైల్వేలో లేకపోతే బస్సులు వెళ్తుంటే కొంత మరీ ఎక్కువ రేట్లు కాకుండా ఉండాలి. అలాగే పెట్రోల్ డీజిల్ కూడా నాకు అందుబాటులో ఉండాలి. ఉచితాలు అక్కర్లేదు.
కానీ పేద ట్యాక్స్ పేర్ నా ఎక్స్పెక్టేషన్ అది. పేదవాడి ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఓకే, నాకు ఈ ప్రభుత్వం నెలకి 10,000 వేస్తున్నారు, అదే వేస్తే బాగుండు, లేదా ఇంకో వచ్చే ప్రభుత్వం 20,000 వేస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటాడు. మరి ఇప్పుడు ట్యాక్స్ పేర్ గా నాకేం రాదు. రాష్ట్రంలో జరుగుతుందో చూడండి, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ఈ రాష్ట్రంలో ఏమీ అందట్లేదు, ఏ ఉచితాలు లేవు, అమ్మ ఒడి లేదు, లేకపోతే మిగతా ఏ సంక్షేమ పథకాలు అంటావు, పేదవాడికి అందుతున్నాయి. సో ట్యాక్స్ పేర్కి ఎలా మధ్య తరగతికి ఏం పడుతుంది దాని మీద? పెట్రోల్ డీజిల్ పే పెంచారు, ప్రాపర్టీ ట్యాక్స్ జమ చేశారు, కరెంటు బిల్లు 2 రెట్లు 3 రెట్లు చేసేశారు, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ పెంచారు, వెహికల్ ట్యాక్సెస్ పెంచేశారు, అలాగే ఇంటి పన్ను, ఈ నీటి పన్ను, చెత్త పన్ను, కుళాయి పన్ను, అపార్ట్మెంట్ యూజ్ అన్ని పన్నులు పెంచి అన్ని ఎవరిపై పడుతున్నాయి? మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి. ఇది చాలా అన్నట్టు ఆ ఉచితాలని అనేక రాష్ట్రాలు ఆ ఉచితాలని ఇచ్చేందుకు అనేక అప్పులు తీసేసుకుంటున్నారు. 70 లక్షల కోట్ల వరకు అప్పులు తీసేసుకుంటున్నారు. ఆ అప్పులు తీర్చడానికి అప్పులు ఈఎంఐ కట్టాక మళ్ళీ అప్పులు చేస్తున్నారు. విషయస్ లూప్ లో అనేకమైన రాష్ట్రాలు, అది పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, లేకపోతే ఇటీవల తెలంగాణ కావచ్చు, ఇప్పుడు డిస్కమ్లు ఉన్నాయండి. కరెంటు ఈ రోజు దేశవ్యాప్తంగా 5 లక్షల కోట్ల అప్పులు డిస్కమ్ దగ్గర ఆ రాష్ట్రాలు అప్పులు పెట్టేశారు. దీనిలో 10% అంటే 50,000 కోట్ల వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నాయి. మన రాష్ట్రం సుమారుగా 25,000 కోట్లు అయితే తెలంగాణ రాష్ట్రం కూడా సుమారుగా 25,000 కోట్లు ఉన్నాయి. సో ఇలాగా అప్పులు పెట్టేసి ఏంటి ఉచిత, మీకు రైతులకి ఉచితం ఇస్తా అంటాం, రైతుకు ఉచిత కరెంటు, మరి ఆ నెల ఆ డబ్బు రాష్ట్ర ప్రభుత్వం ఆ డిస్కమ్ కట్టేస్తే ఇబ్బంది ఉండదు, కట్టరాళ్ళు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి, కలెక్టరేట్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్, ఇవన్నీ కరెంటు బిల్లు కట్టరు, సంవత్సరం పెండింగ్ పడిపోయి ఉంటాయి. సో ఇలా చేసుకుంటా పోతే దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భవిష్యత్ తరాలకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఏదైతే జస్టిస్ రమణ గారు ఈ యొక్క విచారణ చేపట్టారో దీనిలో వారు ఏమన్నారంటే ఎక్స్పర్ట్ కమిటీ, సరే రాజకీయ పార్టీలకు అతీతంగా చెప్తున్నాను నేను, ఇది ఏ ఒక్క పార్టీ చేస్తాను నేను అంటలేదు, అన్ని రాజకీయ పార్టీలు దేశంలో చేస్తున్నాయి, ఎక్కువ తక్కువ చేస్తున్నాయి, ఇది దేశానికి అరిష్టమే, దీనికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పి రమణ గారు చెప్తున్నారు, జస్టిస్ రమణ గారు. ఇది అందరూ స్వాగతించాలి. ఇది జస్టిస్ రమణ గారు ఏమంటున్నారంటే, మన కేంద్ర ప్రభుత్వాలు కూడా అడిగారు మీ అభిప్రాయం ఏంటి అంటే, ఉచితాలు దేశానికి అరిష్టమే, దీన్ని ఏ రకమైన నియంత్రించాలనేది ఎలక్షన్ కమిషన్ వారి యొక్క, ఇది ఎలక్షన్ కమిషన్ టేకప్ చేయాలి. సో రమణ గారు అందరూ ఏమంటున్నారంటే, మొత్తం అందరూ ఎలక్షన్ కమిషన్ కాదు, ఎలక్షన్ కమిషన్, ఆర్బీఐ, ఫైనాన్స్ కమిషన్, నీతి ఆయోగ్, స్టేట్ గవర్నమెంట్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్, అలాగే లబ్ధిదారులు, వివిధ పథకాల లబ్ధిదారులు, ట్యాక్స్ పేయర్స్, అసోసియేషన్ అందరితో కలిపి ఒక కమిటీ చర్చ చేయాలనేది ఇవాళ సుప్రీంకోర్టు వాదనలో బాగా వచ్చింది. దీన్ని ఏ రకమైన తీర్పిస్తారో మరి 17వ తారీఖు పోస్ట్ చేసి ఏ రకంగా తీర్పిస్తారో చూడాలి. కానీ ఇది స్వాగతించవలసిన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 రైతు రుణమాఫీ చేస్తా అన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలో వస్తే నేను చేయనన్నారండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, నేను ఆ రోజు చెప్పేసి అధికారంలోకి వచ్చి తూతుమేరకు చేస్తుంటే నేను అధికారంలోకి వచ్చేసేవాడు కదా అంటారు. ఇప్పుడు ఈ రోజు నేను చెప్తున్నాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబ 50,000 వేస్తాను అనుకుందాం సార్, నార్మల్ గా ఒక యావరేజ్ గా అనుకుందాం. ఇప్పుడు నేను వచ్చి భారతీయ జనతా పార్టీ తరఫున 50,000 అకౌంట్లు వేస్తాను డైరెక్ట్ గా, నువ్వేం చేయక పర్లేదు, నీ అకౌంట్ డైరెక్ట్ ₹1,00,000 వేస్తాను అనుకోండి. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో పెట్టింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా తెలుగుదేశం పార్టీ 50,000 సరిపోదు 2 లక్షలు నీ అకౌంట్ లో వేస్తారన్నారు అనుకోండి. ఏంటి ఏదైనా ఈ క్యాటరైజ్ అయిపోయింది కదా, క్యాటరైజ్ అయిపోతుంది కదా, ఇది ఎక్కడికి దారి చేస్తుంది? ఒక వ్యక్తి బటన్ నొక్కి నేను 50,000 ట్రాన్స్ఫర్ చేసి చెప్తున్నప్పుడు అదే బటన్ నేను కూడా నేను ₹1,00,000 ఇక పరిపాలన అవసరమే ఉంది. అనేక రాష్ట్రాలు ఇదే జరుగుతుంది, అనేక రాష్ట్రాలు ఇదే పరిస్థితి తలెత్తుంది. సో దీన్ని ఎక్కడో చోట కరెక్షన్ చేయవలసిన అవసరం ఉంది. ఏదైతే చర్చ జరుగుతుందో సుప్రీంకోర్టులో ఇది స్వాగతించవలసిన విషయం. ఇది అందరూ అన్ని స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయ్యి దేశం యొక్క సుస్థిర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉచితాలు ఏంటి, రాజకీయ ఉచితాలు ఏంటి, పేదల సంక్షేమం చేయాలి. ఎందుకంటే మన పేద దేశం, పేదలు ఇంకా ఉన్నారు, పేదలకు ఉచితంగా రేషన్ ఇవ్వాలి, ఉచితంగా వైద్యం ఇవ్వాలి, ఉచితంగా విద్య ఇవ్వాలి. అలాగే రాజకీయ హామీలు ఏంటి, పేదల సంక్షేమం ఏంటి, రాష్ట్ర కేంద్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ మూడింటి మధ్య సమతుల్యం పాటిస్తూ ఒక పరిమితులు లోబడి అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తే గానీ ఈ దేశం ముందుకెళ్లే పరిస్థితి లేదు. కేశవ్ గారు రైట్. జీవన్ కుమార్ గారు, ఒక విధంగా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేదంటే కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కావచ్చు, ఈ ఉచిత పథకాలు పరిధికి మించి అమలు అవుతున్నాయి అనేది ఒక ప్రధానమైనటువంటి విమర్శ. ఇది కేవలం రాజకీయ కోణంలో మాత్రమే జరుగుతున్నటువంటి రాద్ధాంతంగా ఇప్పటివరకు అందరూ వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఒక కమిటీ వేయడం ద్వారా రాష్ట్రాల అభివృద్ధి, ఆర్థిక ప్రయోజనాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఉచిత పథకాలను నివారించడం అనేది సాధ్యమయ్యే విషయమేనా? గుడ్ ఈవినింగ్ కేశవ్ గారు, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. వాస్తవం ఏంటంటే జస్టిస్ ఎన్వి రమణ గారు నేతృత్వంలో ఒక కమిటీని వేసుకుని ఏదైతే
దీని విచారణ చేయాలి, ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి దీని మీద సమగ్రంగా చర్చించాలని చెప్పేసి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ దాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తుంది. 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఆవిర్భవించినప్పుడు పేదరికం ఉంది, అనారోగ్యం ఉంది, నిరక్షరాస్యత ఉంది. అదేవిధంగా ప్రధానంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు సమాజానికి దూరంగా, చదువులకి దూరంగా, ఆరోగ్యాలకి ఈ విధంగా అనేక రకాలుగా దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలో భాగంగా పేదవాడికి పక్కా గృహ నిర్మాణం కావచ్చు, లేదు రైతులకి హార్స్ పవర్ కి 50 రూపాయలు యూనిట్ పెట్టడం కావచ్చు, అదేవిధంగా వితంతు పెన్షన్ కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు. ఆ రోజు 40 రూపాయలతో 70 రూపాయలు స్టార్ట్ చేశారు. సరే, అది సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి క్రమంలో ఆ విధంగా వచ్చింది. తర్వాత క్రమంలో ఏమవుతుందంటే రాజకీయ పార్టీలు పోటీలు పడి ఎన్నికల మేనిఫెస్టోలో దీన్నే ప్రధాన ఎజెండాగా చేసి, అంటే పేదవాడికి అసలు ఏది అవసరం, పేదవాడిని మనం అభివృద్ధిలోకి తీసుకురావాలంటే వాడికి ఏం చేయాలనే విచక్షణ మరిచి ఉచిత తాయిలాన్ని ఇచ్చేసి ఒక విధంగా పేదల్ని కొంతవరకు సోమరిపోతులుగా తయారు చేసేటటువంటి పరిస్థితులు అయితే దేశంలో ఖచ్చితంగా స్పష్టంగా అవపడుతున్నాయి. దీన్ని నియంత్రించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ చేసి దురదృష్టకరం. ప్రధానంగా భారత ఎన్నికల కమిషనర్ గా పనిచేసినటువంటి టిఎన్ స్టేషన్ కావచ్చు, జేఎం లింగ్డో కావచ్చు, వాళ్ళు ఎన్నికల కమిషనర్లుగా ఉన్నప్పుడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. రాజకీయ పార్టీల్లో ఒక వణుకును పుట్టించారు. అంటే చివరికి ఏ మేరకంటే ఒక వాల్ రైటింగ్, ఒక ఇంటి గోడ మీద వాల్ రైటింగ్ రాయాలన్నా కూడా భయపడేటటువంటి పరిస్థితుల్ని టిఎన్ స్టేషన్ గారు తీసుకొచ్చారు. అంటే ఎక్కడైనా ఓటుకి డబ్బులు పంచాలన్నా, డబ్బులు రవాణా చేయాలన్నా కూడా చాలా కఠినంగా వ్యవహరించారు. ఆ తర్వాత వస్తున్నటువంటి ఎన్నికల కమిషనర్ ఎందుకో మరే ఆ రకమైనటువంటి అన్ని వాస్తవంగా ఏంటంటే ఒక స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి ఎన్నికల కమిషన్, ఎన్నో హక్కులు ఉన్నటువంటి, ఎన్నో బాధ్యతలు ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఎక్కడో విఫలమవుతుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. అదే మాట సుప్రీంకోర్టు కూడా అడిగింది ఎన్నికల కమిషన్, మీరు ఎందుకు దీని మీద బాధ్యత తీసుకోవట్లేదు, ఈ విషయం మీరు ఎందుకు ఆలోచించడం లేదంటే కూడా వాళ్ళ నిస్సహాయతను వ్యక్తం చేశారు తప్ప, ఎస్ దీన్ని మేము సుమూటగా తీసుకుంటాం, దీని మీద మేము ఒక కమిటీ వేసి చర్చిస్తాం, మేమే దీని మీద యాక్షన్ తీసుకుంటాం, ఎన్నికల కమిషన్ మేనిఫెస్టోకి సంబంధించి కొంత నియంత్రణ వేసుకొస్తాం అనేటువంటి మాట ఎన్నికల కమిషన్ నుంచి కూడా రాలా. అందుకని సుప్రీంకోర్టే దీని ప్రధాన న్యాయమూర్తి గారు రమణ గారే దీన్ని బాధ్యతగా తీసుకొని దీనికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఖచ్చితంగా చర్చించాలి. వాస్తవంగా ఏంటంటే సోమరితనం అయితే మాత్రం స్టార్ట్ అవుతుంది, పేదల్లో పని తగ్గిపోతుంది, యాంత్రీకరణ అయిపోతుంది, పల్లెటూళ్ళలో రైతులు చాలా మంది గబ్బోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా అంటే ఎన్నికలు అంటేనే డబ్బు, ఉప ఎన్నికలు వచ్చినాయంటే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి. అంటే ఓటుకి 5,000, 10,000 రూపాయలు కూడా ఇచ్చి కొనుగోలు చేయటం, అమలు గాని హామీలు ఇవ్వటం, ఆ తర్వాత చేతులు చేయటం, తర్వాత ప్రజా తిరుగుబాటు రావటం, ఆ తర్వాత వేరే ప్రభుత్వం అధికారంలో రావటం, మళ్ళీ వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అంతకు ముందున్న ప్రభుత్వం మళ్ళీ మేము వస్తే మళ్ళీ ఇది చేస్తాం అని చెప్పేసి అమలుగానే హామీలు ఇవ్వటం. అంటే ఈ పేదరికంలో ఉన్నటువంటి, నిరక్షరాస్యతలో ఉన్నటువంటి ప్రజలు నాయకుడు చెప్పేటటువంటి మాటలకి ఆ క్షణానికి లొంగిపోతే ఫలితం 5 సంవత్సరాల పాటు రాష్ట్రం కుదేలవుతున్నటువంటి పరిస్థితులు మనం దేశంలో అనేక రాష్ట్రాల్లో చూస్తున్నటువంటి వాస్తవాలు అవపడతాయి. అందుకని ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందో దాని మీద ఒక కమిటీ వేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దాన్ని స్వాగతిస్తుంది. దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టి పేదలను దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా వ్యవహరించేటటువంటి పద్ధతిలో రాజకీయ పార్టీలు గైడ్ చేయాల్సిన అవసరం, ఆవశ్యకత మాత్రం ఖచ్చితంగా ఈ దేశంలో ఉందనేది మాత్రం తెలుగుదేశం పార్టీగా మేము కోరుకుంటాం. రైట్ కీర్తన గారు, మీరేమంటారు? ఉచితాలు అనేటువంటి అంశం కేవలం రాజకీయ పార్టీలు తీసుకొచ్చినటువంటి ఒక విచిత్రమైనటువంటి ఎజెండాగా చూడాలి, లేదా ఓటర్కి గాలం వేసేటువంటి విధానంగా చూడాలి అనే అంతవరకే సరిపోతుందా, లేదంటే ఆర్థిక అభివృద్ధి లేదు ఉందని ఒకటి చెప్పుకుంటున్నారు నిసిగ్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా. ఇక్కడ కులానికి ఒక స్కీమ్, మతానికి ఒక స్కీము, వృత్తికి ఒక స్కీమ్ పెట్టేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కటి, ఈవెన్ చిల్డ్రన్స్ కి మనం చూస్తే పాపము అమ్మ ఒడికి 15,000 అంటారు, జార్లర్లకి 10,000 అంటారు, టైలర్లకు 10,000, ఆటో వాళ్ళకి 10,000, ప్రతి దానికి పథకాలకి దాన్ని ఖర్చు పెట్టేసి మళ్ళీ వీటిని
ఇస్తున్నందుకు ఒక ఆర్భాటంగా ఒక సభ ఏర్పాటు చేసి వాటిని మళ్ళీ పబ్లిసిటీ చేసుకోవడానికి అదొక అధిక భారం ఖర్చు పెడుతున్నారు. సో ఇదంతా వేస్ట్ ఆఫ్ మనీ. మనీ అంతా ఎవరిది? ట్యాక్సుల రూపంలో మనం కడుతున్న డబ్బే కదా. కనీసం ఆలోచన కూడా లేకుండా, అభివృద్ధి లేకోకుండా, కేవలం సంక్షేమం పేరుతోనే మేమేదో రాష్ట్రాన్ని గొప్పగా ఉద్ధరించేసాము, ఈ రోజు ఈ రాష్ట్ర ఓటర్లని ప్రలోభపరిచి కేవలం తాత్కాలిక స్థాయిలో చూపించి అభివృద్ధి చేస్తున్నట్టు వాళ్ళ ఆర్థిక స్థితి అయితే మెరుగుపడట్లేదు. ఎందుకంటే పరోక్షంగా మనం చూస్తే ఇక్కడ నిత్యావసర వస్తువుల కాడి నుంచి అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. సో ఆర్థిక స్థితి మెరుగుపడకుండా ఎంత సంక్షేమ పథకాలు ఇస్తే ఏ ఉపయోగం? కేవలం ఇలా ఒక ఓట్ బ్యాంక్ కింద చూపించి వాళ్ళని ప్రలోభపరచడానికి ఈ పథకాలను చూపిస్తున్నారు. అంతేగాని వీటిని ఇవ్వద్దని ఎవరు చెప్పరు సార్. ఇవ్వాలి ఎంతవరకు? మీరు రాష్ట్ర అభివృద్ధిని చేస్తూ అప్పుడు ఇవి ఇస్తే మేలే. ఇక్కడ రాష్ట్ర అభివృద్ధిలో వీళ్ళు కనీసం ఇప్పుడు స్కూల్స్ కి 5,000 ఇస్తామంటున్నారు. ఎందుకు ఇస్తున్నారు? కనీసం అక్కడ మౌలిక సదుపాయాలు ఏమైనా ఇంప్రూవ్ చేస్తున్నారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఏమైనా ఖర్చు పెడుతున్నారా? వాటిని ఖర్చు పెట్టకుండా, అవేమి డెవలప్ చేయకుండా కేవలం ఒక 15,000 ఇస్తే ఆ బిడ్డను ఆ తల్లి స్కూల్కి పంపిస్తా ఉందా? ఈ రోజు ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారు? మీరే మళ్ళీ కొన్ని ఎయిడెడ్ స్కూల్ మూవీ ఏమంటే అక్కడ మేము ఇవ్వలేకపోతున్నాం అంటే వీళ్ళు ఇండైరెక్ట్ వేలో ఏం చేస్తున్నారంటే ఊరికే అటాక్ చేస్తున్నామంటారు, ప్రజలు నష్టపోతున్నారు విషయాన్ని గమనించలేకపోతున్నారు. మరొక విషయం, అభివృద్ధి ఏవి అయితే అభివృద్ధిలో శూన్యం సార్. ఈ రోజు మనం గమనిస్తే అభివృద్ధి అనే మాట లేదు, కేవలం సంక్షేమ పథకం. కేవలం సంక్షేమాలు చూపించుకుంటానే మేము ఓటర్లని మళ్ళీ అడగబోతారు, కానీ అభివృద్ధి చూపించి అయితే అడగడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఏమైనా ఒక ప్రాజెక్ట్ వచ్చిందా? ఇప్పుడు ఇన్ని వేల లక్షలు మనం ట్యాక్సులు కడుతున్నాం. ఎందుకు కడుతున్నాము? రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, రోడ్లు వేస్తారు, ప్రాజెక్టులు వస్తాయి, కొన్ని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, తద్వారా కంపెనీలు వస్తాయి అని ఇంటెన్షన్ తో మనం లక్షల కోట్ల ట్యాక్స్ ఈ రోజు మనం వసూలు చేస్తున్నాం మన దగ్గర నుంచి. కానీ అవి డెవలప్మెంట్ కు ఉపయోగపడకోకుండా ఇలా తప్పుద్రోవలో వేస్ట్ అయిపోతా ఉంటే రాష్ట్రానికి నష్టమే కదా. ఇప్పుడు దీన్ని ఖండించాల్సిన ప్రయత్నం అయితే ఖచ్చితంగా చెయ్యాలి. మెయిన్ గా రాష్ట్రం ఏపీ అయితే పూర్తిగా అప్పుల్లో మునిగిపోతాం. ఇతర రాష్ట్రాలతో మనం కంపేర్ చేస్తే మనం ఇంకా చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఇప్పటికైనా సంక్షేమ పథకాల మీద పెట్టే కాన్సన్ట్రేషన్ వస్తే అభివృద్ధి మీద పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిగా తీసుకుపోవాలని మేము ఖచ్చితంగా కోరుకుంటాం సార్. రైట్ రవికిరణ్ గారు, అసలు రాజ్యాంగ పరంగా కానీ లేదా ప్రభుత్వ వ్యవస్థల పనితీరు విషయంలో కానీ ఉచిత పథకాలు ఇవ్వడానికి ఎంతవరకు లిబర్టీ ఉంది ఒక ప్రభుత్వానికి కానీ, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు? ఆ పరిమితి దాటింది అనేటువంటి, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి విపక్షాలన్నీ ఆంధ్రప్రదేశ్లో పరిధి దాటి సంక్షేమంకి వెళుతున్నారు అనేటువంటి వాదన చేస్తున్నారు, కానీ సంక్షేమమే ధ్యేయం అనేటువంటి వాదనను ప్రభుత్వం చెబుతున్నటువంటి పరిస్థితి. రాజ్యాంగ పరిధిలో కానీ చట్టాల పరిధిలో కానీ దీన్ని నియంత్రించడానికి ఏవైనా వ్యవస్థలో అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏదనుకుంటే అది చేయడమేనా? అంటే రాజ్యాంగ అధికరణ 282 అండి 2082లో అక్కడ స్పష్టంగా ఏం రాశారంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంకు వస్తున్నటువంటి నిధులు పన్నుల రూపంలో కన్సాలిడేట్ ఆఫ్ స్టేట్, కన్సాలిడేట్ ఆఫ్ ది ఇండియా ఫండ్లు జమ అవుతాయి. ఆ జమ అయిన డబ్బుల్ని ఏ రకంగా ఖర్చు పెట్టాలి, ఏ రకంగా చేయాలి అని చెప్పేసి ఆ యొక్క ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు నిర్దేశించుకోవచ్చు అని చెప్పి ఒక బ్రాడ్ గా రాజ్యాంగ అధికారం ఉందండి. అంటే దాన్ని చాలా బాగా రాజకీయ పక్షాలు దాన్ని కూడా చూపించి ఇలా అలా ఉంది కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాము అన్న పరిస్థితి గతంలో కూడా ఇటువంటి చర్చ 2013లో కూడా ఇటువంటి చర్చ వచ్చింది. కేశవ్ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్ని రాజకీయ పక్షాలను పిలిచి మాట్లాడినప్పుడు చాలా రాజకీయ పక్షాలు ఇదే చెప్పాయి, ఆర్టికల్ 282ను ఉటంకించారు. సో ఆ రోజు అలాగా ఎక్కువ చర్చ జరగలేదు, సమస్య పోయింది. సో ఇప్పుడు పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అనేకమైన దేశాలు ఆర్థికంగా చితికిపోయి కరోనా తర్వాత కావచ్చు, యుక్రెయిన్ యుద్ధం చితికిపోతున్నాయి. సో దీన్ని ఇప్పుడు మితిమీరి జరుగుతున్నటువంటి దాన్ని ఇప్పటికన్నా సరే అది నియంత్రించకపోతే భావి తరాలకి తీవ్రమైన అన్యాయం చేసిన వాళ్ళు అవుతాము అన్నది ఒక ప్రధానమైన చర్చ. దానికి కావాలంటే ఏ రకంగా చేయాలి, ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే చీఫ్ జస్టిస్ గారు అన్నారో ఎక్స్పర్ట్ కమిటీ ఒక అందరికీ ఆమోదమైనటువంటి ఒక మార్గదర్శకాలు వస్తే దేశానికి మంచిది కదా. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ రైల్వే లైన్, అది ఎన్నో దశాబ్దాల కళ కోనసీమ రైల్వే లైన్ అవ్వాలని. ఆ రైల్వే లైన్కి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి మీరు కట్టే దాంట్లో మేము 50% వరకు మేమే కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. ఈ రోజుకి రైల్వే లైన్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 3 కోట్లు 4 కోట్లు, ఇవ్వాల్సింది ఎంత 200 కోట్లు. అలాగే రాష్ట్రంలో మొత్తం పెండింగ్ 50,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే దానికి కాంట్రిబ్యూటరీ ఫండ్ గా రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్లు ఇవ్వాలి. 2,000 కోట్లు ఇవ్వక 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఆగిపోయినాయని ఇటీవలే పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ కూడా చెప్పారు. సో ఈ 2,000 కోట్లు ఇవ్వటానికి మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. కానీ మీరు సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయల సంక్షేమం పేదల అకౌంట్ లో వేసేస్తున్నాం అని చెప్పేసి 3 ఏళ్లకి 1,60,000 కోట్లు వేసేసామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కదా. అంటే ఒక ట్యాక్స్ పేయర్ గా
నేను ఎందుకు ట్యాక్స్ కట్టాలి? నాకేం రాదు, నాకు సంక్షేమం రాదు, నాకు రోడ్డు వేయరు, నాకు రైల్వే లైన్ వేయరు, నాకు బస్సు రేట్లు పెరిగిపోతాయి, నాకు పెట్రోల్ రేట్లు ఎక్కువ, నేను ఎందుకు ట్యాక్స్ కట్టాలి అన్న ప్రశ్న ట్యాక్స్ కట్టేవాడి మనసులో బుర్ర తినేస్తుంది. సో దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ఇప్పుడు పేదవాడికి కూడా తెలియట్లేదు. అతని జేబులో 10 రూపాయలు పడుతున్న విషయం చేసుకున్నాడు కానీ అతని జేబు నుంచి పక్క జేబు నుంచి పొడి జేబులో పడుతుంది, ఎడం జేబు నుంచి లాగేస్తున్న 200 రూపాయల గురించి వారికి తెలిసే అంత పరిజ్ఞానం లేదు. అదే రమణ గారు అన్నారు మొన్న గత విచారణలో, అదే అన్నారు, పేదవాడికి ఎలా ఉందంటే చదువు లేపటం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాడి జేబులో కుడి జేబులో పడుతున్న 100 రూపాయలు చూసుకుంటున్నాడు కానీ ఎడం జేబు నుంచి లాగేస్తున్న 1000 రూపాయలు తెలియట్లేదు కదా. సో దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయటం కదా, వాళ్ళని మనం దుర్వినియోగం చేయటమే కదా. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రం చూడండి, అమ్మఒడిని ఇస్తున్నాము, మద్యం ద్వారా లాగేస్తున్నారు. మద్యం వచ్చే రెవెన్యూనే అమ్మఒడికి లింకప్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. అమ్మఒడి కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, 3-4 సంక్షేమ పథకాలు మద్యాన్ని లింకప్ చేసి, అంటే నువ్వు తాగేస్తున్నప్పుడు మళ్ళీ ఇస్తున్నావు, దానికి ఉపయోగం ఏంటి? ఈ జేబులో వేస్తావు, ఈ జేబులో లాక్కో. అంటే ఈ యొక్క విష చట్టంలో పడిపోతే భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటి? అంటే ఒక రేస్ లో క్యాట్ రేస్ లోకి వెళ్ళిపోయాం అనుకోండి, భవిష్యత్ తరాలు ఏ రకంగా అన్యాయం అయిపోతాయి. అలా అని చెప్పి రాజకీయ ఉచితాలు, అలాగే పేదల సంక్షేమం, అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి, ఈ 3-4 మధ్య ఒక సమన్వయం ఉండి తీరవలసిందే. రాజకీయ పక్షాలు ఏ రకంగా మీరు చేసుకోండి అని వదిలేసాం అనుకోండి. ఇప్పుడు గతంలో ఓకే మీరు 5-6 ఏళ్ళు లేదా 10 ఏళ్ల క్రితం వరకు కొంత నిబద్ధతగా జరిగింది అనుకుందాం కాసేపు. కానీ ఇటీవల కాలంలో మన రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, అన్ని పార్టీలు, నేను ఏ ఒక్క పార్టీని అంటలేదు, అన్ని పార్టీలు కూడా ఒకరిని చూసి ఒకరు తప్పట్లేదు. ఇప్పుడు తమిళనాడు చూడండి, జయలలిత గారు బతుకున్నప్పుడు సైకిల్ ఫ్రీ అనేవాళ్ళు, కర్ణాటకలో వచ్చినప్పుడు ల్యాప్టాప్ ఫ్రీ అంటారు. ఆయన మిక్సీ ఇస్తాను, నువ్వు మిక్సీ అని ఫ్రిడ్జ్ ఇస్తాననేవారు. ఇప్పుడు మన రాష్ట్రం కూడా అలా తయారైపోయింది కదా, నువ్వు కరెంట్ మాఫీ, నేను రైతు రుణమాఫీ, డాక్టర్ రుణమాఫీ అన్నావు. ఈయన వచ్చేసి ఇదంతా కాదు, నేను 50,000 అకౌంట్లు నీకు వేసేస్తాను, లేదా ఆ సంక్షేమ డబ్బులు నీకు వేసేస్తున్నా కదా, వేసేయటం అంటే ఒకటి ఆలోచించారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు, పనిచేసే వాడికి 1వ తారీఖుల జీతం రావాలి కదా, అది ధర్మం కదా. నువ్వు సామాజిక పెన్షన్లు ప్రతిరోజు పేపర్లో పెట్టి 1వ తారీఖు 50% ఇచ్చేసాను, 2వ తారీఖు 90%, 3వ తారీఖు 100% ఇచ్చేసాను అంటున్నావు. కానీ అక్కడ పనిచేసే ఉద్యోగికి లేకపోతే పెన్షనర్ కి, ప్రభుత్వ పెన్షన్ కి 10వ తారీఖు 15వ తారీఖు నువ్వు వేస్తుంటే ఆ వర్క్ చేసే వాడికి మోటివేషన్ ఉంటుందా, ప్రోత్సాహం ఉంటుందా, నిరుత్సాహం ఉంటుందా? నేను ఇంత కష్టపడి పని చేస్తే నెల తరగతి నాకు జీతం ఇవ్వటం లేదు, 10వ తారీఖు 15వ తారీఖు అన్నారు, ఈ లోపు నాకు కిస్తీలు వచ్చేస్తున్నాయి, కిస్తీ అడ్జస్ట్ అయిపోతే ఈఎంఐ బౌన్స్ అయిపోతుంది, ఆ బౌన్స్ అయిపోయిన దానికి మళ్ళీ పెనాల్టీ నేను బేర్ చేయాల్సి వస్తున్నాను. అంటే ఏంటి, దానికి నువ్వు బ్యాలెన్స్ ఉంటుందా? అసలు బ్యాలెన్స్ ఉండాలి కదా. ఇంటికి 3 లక్షల ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, 10,000 కోట్ల రూపాయల వరకు ఇస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ 2,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇస్తే ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి కనెక్షన్, ప్రతి ఇంటికి, ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి కనెక్షన్ ఇవ్వాలి. ఈరోజు ఆ పథకం రాష్ట్రంలో అమలు చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ 2,000 కోట్లు ఏమో అన్నారు రాష్ట్ర ప్రభుత్వం. కుళాయి అవసరమా వద్దా? కుళాయి కావాలా? నీళ్లు కావాలా వద్దా? అమ్మఒడి జేబులో వేస్తే సరిపోయిందా, లేకపోతే ఇంకో పథకం జేబులో వేస్తే సరిపోయిందా? ఇది ఈ బ్యాలెన్స్ ఎలాగా? ఈ బ్యాలెన్స్ ఒక ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. అదిగో ఆ పిల్లవాడు చైల్డ్ లేబర్ గా వాళ్ళు స్కూల్ కి తీసుకురావట్లేదు, స్కూల్ కి తీసుకొస్తే డబ్బులు నష్టపోతారని చైల్డ్ లేబర్ ని ప్రోత్సహిస్తూ ఆ తల్లిదండ్రులు తీసుకెళ్లిపోతున్నారు పొలాల్లో పనిచేయించుకోవడానికి, అందుకే ఆపటానికి మేము డబ్బులు వేసాం. ఇది కూడా సంక్షేమం ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, ఏ రకంగా ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. కానీ ఇది ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయకూడదు అన్నది ఒక గైడ్ లైన్స్, ఒక నిబంధనలు జనరల్ గా ఉండకపోతే క్యాట్ రేసే కదా. ఇప్పుడు నేను చెప్తాను, అమ్మఒడికి 15,000 ఇస్తున్నావు, నేను 50,000 ఇస్తానంటాను సార్, రేపు ఎన్నికలు 50,000 అమ్మఒడికి నేను ఇస్తానంటే ఏంటి పరిస్థితి? ఎవరు దానికి సంజాయిషి? ఇప్పుడు అదే జరుగుతుంది చాలా రాష్ట్రాల్లో. 300 యూనిట్లు ఫ్రీ అంటున్నారు, ప్రతి ఒక్కరికి 300 యూనిట్ ఫ్రీ, ప్రతి ఒక్కరు ప్రతి నెల నీళ్లు వాటర్ బిల్ ఫ్రీ అట. మహిళకి 18 ఏళ్ళు దాటితే చాలు 1000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తా ఉన్నారు. పోనీ అధికారంలోకి వచ్చాక ఇస్తున్నారా? లేదు. కేంద్రం డబ్బులు అడుగుతున్నారు, కేంద్రం నువ్వు డబ్బులు ఇవ్వు, నేను ఇవ్వాలి అంటే నువ్వు హామీ ఇచ్చి కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళమన్నారు, కేంద్రం డబ్బులు అడిగారు, కేంద్రం డబ్బులు ఇవ్వట్లేదు, అందుకనే మేము ఇవ్వలేకపోతున్నాం, కేంద్రం తప్పు మా తప్పు కాదు అన్న. ఇది ఎక్కడ దారి చేస్తుంది? సో దీన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ, ఇవాళ మీరు కావచ్చు, వాళ్ళు నేను కావచ్చు, రేపు ఇంకోళ్ళు కావచ్చు, ఈ దేశ భవిష్యత్తు మనం శాశ్వతం కాదు, ఈ దేశం శాశ్వతం, ఈ భూమి శాశ్వతం, మన సంస్కృతి శాశ్వతం, మన నాగరికత శాశ్వతం. అందుకనే తాత్కాలికమైనటువంటి లబ్ధి కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలకు గండి కొట్టడం దేశద్రోహంతో సమానం.
దీని మీద అందరూ ఒక కామన్ గైడ్ లైన్స్ కి రావాల్సిన అవసరం అయితే ఉంది కేశవ్ గారు. రైట్. జీవన్ కుమార్ గారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు 2 రకాలుగా విభజించి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని ప్రకటన చేసినటువంటి పరిస్థితి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే మేధోపరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. విద్యారంగంలో జరుగుతున్నటువంటివన్నీ కూడా అమ్మఒడి కావచ్చు, అలానే విద్యా దీవెన పథకాలు కానీ వీటన్నిటి వలన రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలు లబ్ధి పొందుతాయి. ఈ ఉచిత పథకాలుగా వీటిని ట్రీట్ చేయడానికి అవకాశం లేదు అనేటువంటి వాదనని ఎంతవరకు అంగీకరించవచ్చు? గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టారు. ఆనాడు చాలా మంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య కావచ్చు, డిగ్రీ విద్య కావచ్చు, ఇట్లా చదువుకున్నారు. డైరెక్ట్ గా కాలేజీలకే రియంబర్స్మెంట్ రూపంలో ఫీజులు పోయాయి. ఇప్పుడు అమ్మఒడి అనే పథకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లి ఖాతాలో వేస్తున్నారు. తల్లి ఖాతాలో డబ్బులు పడి మెసేజ్ రాగానే తండ్రి పోయి తల్లిని 2 వీకి ఆ డబ్బులు తీసుకుపోయి నాన్నబడిలో వేసుకుంటున్నాం పరిస్థితి చూస్తున్నాం. పిల్లల చదువులు చాలా మంది స్కూళ్ళకి పిల్లల్ని పంపించటం లేదు, ఫీజులు కట్టడం లేదు, పాఠశాలలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. రెండోది ఏంటంటే వ్యవసాయ ఆధారిత దేశం, ప్రధానంగా మంది వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడ రైతాంగం చాలా సమస్యలు ఉన్నాయి. అందుకనే ఇప్పుడు రైతు రుణమాఫీ మనుగడని కాపాడుతున్న ప్రయత్నం లేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో కాపు కార్పొరేషన్ కావచ్చు, బ్రాహ్మణ కార్పొరేషన్ కావచ్చు, ఇటువంటి కార్పొరేషన్లు పెట్టి ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి చురుకైనటువంటి మెరుగైనటువంటి విద్యార్థుల పై చదువుల కోసం అనేక మందిని ఇతర దేశాలకు పంపించి వాళ్ళ చదువు కోసం, వాళ్ళ ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేసినప్పుడు ఇది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో కూడా రకరకాలుగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి అనేక పారిశ్రామిక సమ్మిట్లు ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆహ్వానించి అనేక మంది యువతికి ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఏదైనా సరే సంస్కరణలు అనేవి ఖచ్చితంగా ఈ దేశంలో పేద దేశం మనం ఎన్ని కాదనుకున్నా అవుననుకున్నా ఇదే డెవలప్డ్ కంట్రీ కాదు, డెవలపింగ్ కంట్రీగానే ఇంకా మనం చెప్పుకుంటున్నాం. 75 సంవత్సరాల తర్వాత ఇంకా పేదరికం ఉంది, నిరక్షరాస్యత ఉంది, అమాయకత్వం ఉంది, అనారోగ్యాలు ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా ఒక చట్టం కేంద్ర స్థానంలోనే ఒక చట్టం తీసుకొచ్చేసి కేవలం ఉచితం అంటే ప్రతి వాడికి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఈ 2 గనక ఈ దేశంలో ప్రతి కుటుంబానికి గనక ప్రభుత్వాలు పర్ఫెక్ట్ గా అందించగలిగితే చాలు. ఎవ్వడు ఏమీ కోరుకోవట్లేదు. వాస్తవంగా స్థానికంగా ఉండేటువంటి అనేక మంది చాలా మంది బయటకు వచ్చి సోషల్ మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఎవడడిగిండు నేను ఒక బిడ్డని కన్నా నా బిడ్డని నేను చదివించుకోలేనా? నా బిడ్డను చదివించుకోవటం కోసం ప్రభుత్వం నాకు సహాయం చేయడం ఏంటి? నేను అంటే నా బిడ్డని నా స్కూల్ నా ఊళ్ళో ఉన్నటువంటి పాఠశాలలో 1వ తరగతితో 10వ తరగతితో 5వ తరగతితో చదివించలేనా? దానికోసం ప్రభుత్వం నుంచి నాకు అవసరం లేదు కదా, ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అని చెప్పేసి కొంతమంది బయటకు వచ్చి బహిరంగంగా ప్రశ్నిస్తున్నటువంటి కూడా మనం ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో చూస్తున్నాం. అందుకని ఏంటంటే కేవలం ఓట్ల కోసం రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా పోవాలి. ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ అటువంటి సంస్కరణలు కానీ అటువంటి ఆ కమిటీని ఎక్స్పర్ట్ కమిటీని కానీ ఖచ్చితంగా ఆహ్వానిస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో మీద కూడా నియంత్రణ ఉండాలి. దాంతో పాటు ఎన్నికల సందర్భంగా ఏదైతే అదే సాధ్యమయ్యే విషయం అంటారా? ఎన్నికల కమిషన్ కానీ లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు పార్టీల ఎన్నికల ప్రణాళికల్ని నియంత్రించేటువంటి వ్యవహారం యాక్సెప్ట్ చేసేటువంటి విధానం అని అంటారా? అది ఖచ్చితంగా చేయాలి సార్, ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఆచరణలో సాధ్యంగానే ఎన్నికల మేనిఫెస్టోను పెట్టి నేను ఒక రాజకీయ పార్టీగా ప్రజల మధ్యకి నేను పోతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నట్టు? ఎన్నికల కమిషన్ విధి విధానాలు ఏంటి అంటే, ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికలను నిర్వహిస్తున్నా, ఎవరు గెలిస్తే వాళ్ళకి అధికారం అంతే. అదొకటే కాదు కదా, ఎన్నికల కమిషన్ చాలా ఉన్నాయి, వాళ్ళ విధి విధానాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ముందుకొచ్చి కనుక కరెక్ట్ గా చేస్తే చాలా వరకు సక్సెస్ కావచ్చు. మేనిఫెస్టో మీద రాజకీయ పార్టీలు పెట్టేటటువంటి ఎన్నికల మేనిఫెస్టో మీద ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి. అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మేము కోరుకుంటున్నాం. ఆచరణ ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ నీకోసం పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసే క్రమంలో ఆనాడు వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను 200 రూపాయలు ఉంది. అరే పెరిగిన ధరలకు అనుగుణంగా 200 రూపాయల పెన్షన్ తోని వాళ్ళ బ్రతకటం కష్టం, ఒక నెల రోజుల పాటు అని చెప్పేసి అమ్మా నేను అధికారంలోకి వస్తే 1000 రూపాయలు చేస్తా అని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు. తన అధికారంలోకి వచ్చిన మొదటి రోజే దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగారు. అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించింది కూడా 50,000 రూపాయల లోపు ఉన్నటువంటి రైతు రుణమాఫీ మొత్తం కూడా ఒకేసారి రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి చూసాం మనం.
అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ 16,500 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పేదల మీద ఎటువంటి భారాలు వేయకుండా, ఎటువంటి పన్నులు పెంచకుండా ఆచరణ యోగ్యమైనటువంటి కొన్ని పథకాలు ఒక ప్రభుత్వ పరంగా చేస్తూ కొన్ని జాగ్రత్తలు తీసుకోరు. ఎందుకంటే ప్రభుత్వ ధనం అంటే ప్రతి రూపాయి పేదవాడి చెమట. దాన్ని ప్రభుత్వం ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి, చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, సమాజానికి ఉపయోగపడాలి. మీరు చూశారు తెలుగుదేశం పార్టీ హయాంలో నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 23,000 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్డు వేసినటువంటి చరిత్ర కేంద్ర ప్రభుత్వం అండదండలతోనే అక్కడి నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చుకోండి. ఈ విధంగా ప్రజలకి ఉపయోగకరమైనటువంటి శాశ్వతమైనటువంటి పనులు చేయాలి తప్ప తాత్కాలికంగా రాజకీయ అవసరాల కోసం రాజకీయంగా మనకి ఏదో ఉపయోగం జరిగింది అనేటటువంటి పద్ధతుల్లో పేదల్ని ఈ విధంగా ఆ పేరుతోని ఈ పేరుతోని అకౌంట్ లో డబ్బులు వేసి వాళ్ళని సోమర్పూతులు చేయటాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అవుతుందో దాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మేము స్వాగతిస్తున్నాం. రైట్. కీర్తన గారు, ఎన్నికల నియమావళి లేదంటే ఎన్నికల ప్రణాళికలను ప్రకటించేటప్పుడు అమలు సాధ్యంగానే హామీలని కనుక ప్రకటిస్తే ఎన్నికల సంఘం ఇన్వాల్వ్ అవడాన్ని జనసేన పార్టీ ఏ విధంగా చూస్తుంది? ఖచ్చితంగా సమర్థిస్తారు. ఇన్వాల్వ్ అవ్వాలి, అవ్వకుండా సార్ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తారు, దాన్ని అమలు పరచలేక రాబో రోజులకు కూడా సరిపోయేలాగా అప్పులు చేసి ఆ భారం కూడా ప్రజలపైన వేసి వీళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ తీర్చాల్సింది ఎవరు? మనమే కదా. ఇప్పుడు ఎంత ట్యాక్సులు కడుతున్న ప్రజల డబ్బు వాళ్ళకి అది అర్థం కాక ఈ రోజు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం. నేను మీ డైరెక్ట్ గా ఒక నొక్కుడు నొక్కితే మీ అకౌంట్ లో పడిపోతుంది అని ఈయన భారీగా చెప్పుకుంటాడు. ఆ బటన్ నొక్కే కార్యక్రమానికి వచ్చే డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి పాకెట్ లోంచి వస్తున్నది కాదు కదా, మన డబ్బు, మనం కష్టపడి కడుతున్న ట్యాక్సుల డబ్బు, తద్వారా వచ్చే డబ్బు ఆయన సంక్షేమ పథకం ఖర్చు పెడుతున్నాడు. అది డైవర్ట్ చేస్తున్నాడు. మీరు చూస్తే కార్పొరేషన్ నిధులను డైవర్ట్ చేస్తాడు, అట్లా డైవర్ట్ చేస్తున్నాడు. కానీ ఆయన పాకెట్ మనీ కాదు, అది ప్రజలకు అర్థమయ్యేలాగా మనం తెలియజెప్పాలి సార్. ఇది ప్రజల డబ్బు, మీ డబ్బుని వేస్ట్ గా దుర్వినియోగం చేస్తున్నాడు. అదే ఈ డబ్బుని ఈ స్కూళ్ళకి ఇంత దీనికి ఇంత పప్పు బెల్లం పంచకుండా వాటి డెవలప్మెంట్ కోసమో అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించడం కోసమో ఖర్చు పెడితే తద్వారా డెవలప్మెంట్ వస్తుంది. పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ ఉండాలి, ల్యాబ్స్ ఉండాలి. వాటిని డెవలప్ చేయకోకుండా నేను 10,000 ఇచ్చాను పంపితే పంపు, లేకుంటే ఇంట్లో పెట్టుకో అంటే సార్ అన్నట్టు వాళ్ళ పిల్లలకి డబ్బులు ఇచ్చే లోపలికి తండ్రి ఆ తాగుడు తీసుకొని ఖర్చు పెట్టుకుంటాడు. పిల్లలు స్కూల్కి రారు, టీచర్స్ స్కూల్కి రారు. వాళ్ళకు కూడా పాపం ఇబ్బంది పెడుతున్నారు, జీతాలు ఇవ్వకుండా ఎప్పుడో జీతాలు పడుతున్నాయి అట్లా పరోక్షంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరికి న్యాయం చేస్తున్నారు సంక్షేమ పథకాల వల్ల? ఒక వర్గానికి కూడా న్యాయం జరగట్లేదు. ఇక్కడ న్యాయం జరగాలంటే అభివృద్ధి జరగాలి. ఇల్లు గడవాలంటే సంపాదించేవాడు ఉండి వాడు డబ్బు తెచ్చి ఇంటికి ఇస్తే ఆ ఇల్లు గడుస్తుంది. అలా కాకుండా ఎంతసేపు అప్పులు చేసుకుంటూ విలాసాలకు పోతూ మీరు చేస్తే ఎప్పటికీ రాష్ట్రం అభివృద్ధి చెందదు సార్. మనం ఆల్రెడీ ఆర్బీఐ వీళ్ళని హెచ్చరిస్తానే ఉంది, 38% పైగా మీరు ఖర్చు పెట్టేస్తున్నారు, ఇది తప్పు అని చెప్తున్నా వీళ్ళు కనిపెట్టుకోకుండా కేవలం ప్రజలను మభ్య పెడుతూ ఈ సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతూనే ఉన్నారు. వాటిని చేయలేక అప్పుల మీద అప్పులు చేస్తూ ఒక ఆస్తులు తాకట్టు పెడతారు, అమ్మేస్తారు. లేదంటే పన్నుల భారం, చెత్త పన్ను, ఇంటి పన్ను, రకరకాలుగా మనం గమనిస్తే గతంలో ఉన్న ఆర్టీసీ ఛార్జీలు కన్నా ఇప్పుడు పెంచేసి ఉన్నారు. పవర్ ఛార్జెస్ పెంచారు, కానీ పవర్ అయిన సక్రంగా మనకు వచ్చింది. గతంలో ఎండాకాలం చాలా ఇబ్బంది పడ్డారు జనాలు పవర్ కట్స్ తో, ఇండస్ట్రీలో పవర్ ఇవ్వలేక ఇబ్బంది పడ్డారు. ఇట్లా మీరు మౌలిక సదుపాయాలు ఏవి కల్పన చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోకుండా కేవలం అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇచ్చే గొప్పగా చూపించుకోవడం మాకైతే నచ్చట్లేదు. అది ఎవరికి నచ్చదు. అప్పులు సంక్షేమ పథకాన్ని బ్యాలెన్స్ చేస్తూ చేయాలి, కానీ రాష్ట్రానికి కేవలం సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టడం కరెక్ట్ కాదు. రైట్. వైసీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. శ్రీనివాసరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేదా దేశవ్యాప్తంగా కావచ్చు ఉచిత పథకాల ద్వారా ప్రజలను మభ్యపెట్టేటువంటి వ్యవహారం తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సుప్రీంకోర్టు చేసినటువంటి హెచ్చరికలు ఒకవైపు, ఆర్థిక క్రమశిక్షణను మితిమీరుతూ ఈ హామీలు అమలు చేసేటువంటి హామీలు ఇవ్వడం కానీ ఇటువంటివి చేయడం కానీ జరుగుతుందా? ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? నమస్కారం కేశవ్ గారు, ముందుగా మీకు 99 వీక్షకులకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ వైసీపీ బటన్ నొక్కి డబ్బులు ఇస్తుంటే కడుపు మంట ఎక్కువైపోయి మాట్లాడుతున్నట్లుగా ఉందండి. ఆ జనసేన తరఫున మాట్లాడినటువంటి ఆవిడ వాయిస్ వింటుంటే నాకు ఎట్లా ఉందంటే అమ్మఒడికి ఇచ్చిన 15,000 కనపడుతున్నాయి, పాఠశాలలో ఏ విధంగా తీర్చిదిద్దబడింది కనపడలేదా? పాఠశాలలో ఫర్నిచర్ కనపడలేదా? పాఠశాలలో పిల్లలు ఏ రకంగా యూనిఫామ్ తో స్కూల్కి వెళ్తుంది కనపడలేదా? పాఠశాలలో ఏ విధంగా పుస్తకాలు ఇచ్చింది కనపడలేదా? పాఠశాలలో కూలిపోయినటువంటి బిల్డింగ్లు ఏ విధంగా పునరుద్ధరించింది కనపడలేదా?
పాఠశాలలో ఏర్పరిచిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనపట్టలేదా? అభివృద్ధి ఇప్పుడు కొన్ని మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేశారు సార్. మా పిడుగురాళ్ళ, గురజాల, బాపట్ల మెడికల్ కాలేజీలు ఏ స్థాయిలో ఉన్నాయో వచ్చి చూడండి. 2 అంతస్తులు పూర్తయినాయి, 3వ అంతస్తుకి వెళ్ళిపోయినాయి. ఎక్కడ ఏ నిర్మాణం ఆగిందో చెప్పండి. ఊరకే ఏదో ఒక నిన్న వెయ్యాలని వేయటం, సమతూకం లేదని చెప్పటం. ఎక్కడ పోయినాయి డబ్బులని చెప్పండి. డబ్బులన్నీ ఎక్కడికే పోకుండా మళ్ళీ రొటేషన్ అవ్వబట్టే కదా, సామాన్యుల చేతుల్లో డబ్బులు వచ్చి ఆ రొటేషన్ అవ్వబట్టే కదా ఆర్థిక స్థితి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి పుంజుకుంది. దానివల్లనే కదా అభివృద్ధి పదంలో నడుస్తుంది. దానివల్లనే కదా సుస్థిర అభివృద్ధిలో 3వ 4వ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ కొనసాగుతుంది. ఎందుకండి ఊరకే డబ్బు, ఇప్పుడు ఇన్ని డబ్బులు ఇస్తున్నారని కడుపు మంటతోటి మాట్లాడుతున్నారు. మరి ఇయే డబ్బులు ఎక్కువైతే నిరుద్యోగులకు పవన్ కళ్యాణ్ గారు వస్తే 10 లక్షలు ఇస్తామనండి, అవి ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? ఇవే ఎక్కువైతే నిరుద్యోగులకు మేము 10 లక్షలు ఇస్తామంటున్నారే, అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? అసలు ఇవి కాదు. ఈయన ఇస్తున్నటువంటి పథకాలని మేము ఆపేస్తాం అని చెప్పండి. ఆపగలరా? ఆయన ఇచ్చే పథకాలు ఏమన్నా లక్షల రూపాయల జీతాలు మరి ఉద్యోగస్తులకు ఇస్తుంటే మీకేం బాధగా లేదు, కానీ పేదవాడికి ఒక 1000 రూపాయలు, 5000 మరి పెన్షన్. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు అసలు పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో ఈ ఉచితాల పైన ఒక రివ్యూ జరగాలి, ఒక ఎక్స్పర్ట్ కమిటీ. నేను సుప్రీంకోర్టు విచారణ మొత్తం కూడా చూశాను, విన్నాను. ఆంధ్రప్రదేశ్ గురించి కాదు, ఆంధ్రప్రదేశ్ గురించి అని మేము అనడం లేదు, ఆంధ్రప్రదేశ్ గురించి కాదు, ఆంధ్రప్రదేశ్ గురించి అని అనడం లేదు. ఓవరాల్ గా ఉచిత పథకాల సమీక్ష, ఉచిత పథకాలకు సంబంధించి వినిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్ ను కూడా ప్రస్తావించినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు 7 స్థానాలు, 7 ఉన్నాయి ఇంకా రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఏదో మునిగిపోతున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైనట్లుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేసేటటువంటి ప్రచారాన్ని దయచేసి మీరు కూడా ఎత్తుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో దూసుకుపోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వస్తున్నట్టు పరిశ్రమలు గతంలో ఎన్నడూ ఏ రోజున కూడా రాలేదు. ఈ వాస్తవాలు తెలుసుకోండి. అన్ని బ్యాలెన్స్డ్ గానే జరుగుతున్నాయి ఇక్కడ. ఏ రోజైతే ప్రతిరోజు కూడా క్యాలెండర్ లో సంక్షేమ పథకాలు కొనసాగుతా ఉన్నాయి, ఆ రోజు ఈ రోజు అనకుండా ప్రతి నెలలో 2-3 సంక్షేమ పథకాలు కొనసాగుతా ఉన్నాయి. ఇలా కొనసాగుతా ఉంటే ప్రజల్లో ఈ ప్రభుత్వం ఈ విధంగా ముందుకెళ్తా ఉంటే ఎలా ఇక మిగతా పార్టీలు బతికేది ఎలా అనేటటువంటి విధంగా మాట్లాడితే చేయగలిగేది ఏమి లేదు. కేశవ్ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే కేవలం సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ ప్రకారం ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఈవెన్ కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ఉచిత పథకాల వలన కూడా వచ్చేటువంటి ఇబ్బందులు, అలానే ట్యాక్స్ పేయర్స్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత పాలక పార్టీలకు కావచ్చు లేదా రాజకీయ పార్టీలకు ప్రధానంగా ఉంది. దీనికి సంబంధం లేకుండా కనుక ఎన్నికల హామీలు, ఎజెండాలు పెట్టుకుంటే ఎన్నికల కమిషన్ దీన్ని సమీక్షించాలి లేదా ఎన్నికల కమిషన్ పరిధిలోకి దీన్ని తీసుకురావాలనేటువంటి అంశానికి వైసీపీ చెప్పేటువంటి మాట ఏంటి? ఇక్కడ ఒక విభజన రేఖ గీయాలని చూస్తున్నారు సార్. ప్రజల్ని విభజించి పాలించాలని, ట్యాక్స్ పేయర్స్ ట్యాక్సులు మనం కట్టేదైతే ఈ డబ్బులన్నీ పేదవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి దోచి పెడుతున్నాడని చెప్పి ఒక అభిప్రాయాన్ని మధ్యతరగతి ప్రజల్లో తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. కానీ ఆ ట్యాక్స్ పేయర్స్ లో పేదవాళ్ళు కూడా ఉన్నారని, జిఎస్టి రూపంలో వస్తువులు కొనుగోలు చేయటంలో పేదవాడి నుంచి కూడా మరి ఆ ట్యాక్స్ వెళుతుందన్నటువంటి నిజాన్ని గ్రహించిన రోజున, ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఆ పేదవాళ్ళు కట్టేటటువంటి శాతం ఎక్కువగా ఉంది. ఆ వాస్తవాలన్నీ గమనించండి.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ రాజ్యం అయితే కావచ్చు, అభివృద్ధిని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యలేదు, చెయ్యదు కూడా. ఎందుకంటే ఒక ప్రణాళిక, ఒక చిన్న ఉదాహరణ సార్ కేశవ్ గారు, మరి ఈ కరకట్ట దగ్గర కృష్ణానది మీద వాళ్ళని ఒక సంవత్సరం అనుకొని కట్టినటువంటి వాళ్ళని 6 నెలల్లో పూర్తి చేసి కొబ్బరికాయ కొట్టినటువంటి చేతలు ఉన్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఏదైతే అమరావతి నిర్మాణానికి సంబంధించి అమరావతి ప్రణాళికకు ఉన్నటువంటి వనరులకు పొంతన లేదు కాబట్టి ఎవరైతే చేయకపోయారో కోర్టు వారు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎక్కడ అవకాశం ఉన్నా కానీ ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఏ పని అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, పిచ్చి మాటలు చెప్పే ప్రభుత్వం అంతకన్నా కాదు. కేవలం చేతల ప్రభుత్వం. మాకు పబ్లిసిటీ అక్కర్లేదు, మాకు కావాల్సింది సింప్లిసిటీ. ప్రజలు మంచిగా బతికితే చాలు మాకు కావాల్సింది. జనాలు పడేటటువంటి కడుపు మంటకి మనం సమాధానం చెప్పలేము సార్. రైట్ రైట్ కీర్తన గారు, ఏంటి జనసేన పార్టీ ఏమన్నా కడుపు మంటతో ఉందో వైసీపీ తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలని చూసి, లేదంటే సంక్షేమ పథకాలకు ప్రజలు ప్రభావితం అవుతారు? కడుపు పంట ఎవరికి? సుప్రీం కోర్టు వారికి కడుపు పంట, లేకపోతే విభజన చేయించాలనే పండుతుంది ఎవరు? సుప్రీం కోర్టు. శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. కీర్తన గారు, లేదండి సార్, వీళ్ళ కడుపు మంట ప్రజలు చూపిస్తారు 2 రోజులలో. వీటికి మనము సార్ అన్నారు స్కూల్స్ చాలా డెవలప్ అయిపోతున్నాయి, అది మాకు కనిపించట్లేదు అన్నారు. నాడు నేడు మేము గతంలో ఉన్న ఫోటోలు ఇప్పుడు ఫోటోలు కూడా పెడతాము అని మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది ఎంతవరకు వచ్చింది? ఆ ఫోటోల ప్రణాళిక చూపిస్తే మేము కూడా చూస్తాం. మా జిల్లా స్కూల్ బాగా మాడిఫై చేసేసి మాకైతే ఎక్కడ కనిపించట్లేదు. ఆ ఫోటోలు ఏవో నాకు పెడతామని చెప్పారు. గతంలో రోడ్లు పెడతామన్నట్టు ఇవి కూడా పెడతామన్నారు. ఏదో పెడితే మేము కూడా తెలుసుకుంటాం. నాకు సార్ పేరు తెలీదు. ఎంతవరకు డెవలప్ అయ్యాయి? ఆ 15,000 మీరు పిల్లల అకౌంట్లకి ఎంతమంది పిల్లలు స్కూల్కి వస్తున్నారు, ఎంతమంది వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంతా ఉంది, ఎన్ని ల్యాబులు కట్టించారు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో డెవలప్ చేశారు, అవన్నీ మీరు పిక్చర్స్ బయట పెడితే రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఊరికనే ఇక్కడ మాకు వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు కదా. స్కూల్ డెవలప్ అయ్యాయంటే ఆ పిక్స్ బయట రావాలి. ఈ స్కూల్ డెవలప్ అయింది, పలానా చోట ఈ డెవలప్మెంట్ మేము చూపిస్తున్నాము అని ఆయన ప్రకటించారు కదా, చూపిస్తాను నాడు నేడు కింద. అవి ఎంతవరకు మేమైతే చూడలేదు, ఒక పిక్చర్ కూడా ఇంతవరకు. అండ్ ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారని మీకు చెప్పారు సార్. ఆయన ఊరికనే మీరు తినండి, తిరగండి, తాగండి అని చెప్పి ఇస్తానని చెప్పలేదు సార్. బిజినెస్ చేసుకోండి, తద్వారా ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి, అలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక వెసులుబాటు ఉంటుంది అనే ఇంటెన్షన్ తో ఆయన చెప్పాడు. అంటే వాళ్ళల్లో కూడా ఒక ఇన్వెస్టర్స్ లాగా ఇది అవ్వాలి, కంపెనీస్ రావాలి, పాపం ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డెవలప్ చేసేలాగా ఉంటారు అనే ఇంటెన్షన్ తో ఆయన ఆ స్కీమ్ పెట్టాలనుకున్నారు. అంతేగాని ఊరికి 10,000 అకౌంట్లలో వేసేసి ఊరికి వాళ్ళని తిరుక్కోండి, అయినా మీరు మాకు బానిసలుగా ఉండిపోండి జీవితకాలము, మాకు ఓట్లు వేస్తూ ఉండండి, మీరు మద్యం తాగండి అని అట్లా చెప్పలేదు కదా కళ్యాణ్ గారు మీలా. ఇంకొక విషయం సార్ అన్నారు అభివృద్ధి దిశగా ముందుకు పోతుంది. ఏ విధంగా అభివృద్ధి? లిక్కర్ షాపులను పెంచడంలో అభివృద్ధి ఉంది సార్, అంతే. రాష్ట్రంలో లిక్కర్ షాపులు పెరిగాయి మీరు వచ్చిన తర్వాత. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాము, పరిమితం చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో మద్యం షాపులను పెంచారు. ఏర్లాగా పారుతూ మీరు 2025 కూడా సరిపోయేలాగా అప్పులు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అలా డెవలప్మెంట్ చూస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి జనాలు ఫస్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ అంతా రిలీజ్ చేశారు. ఎన్ని జాబ్స్ భర్తీ చేస్తున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని కంపెనీలు తెచ్చారు, దావాస్కి వెళ్ళారు, ఎన్ని కంపెనీలను తీసుకొని వచ్చారు, ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వాటి గురించి మనం మాట్లాడితే అభివృద్ధి అంటారు సార్. కేవలం ఆస్తులు తాకబెట్టడము, లేకుంటే ఆస్తులు అమ్ముకోవడము, తద్వారా డబ్బులతో సంక్షేమ పథకాలు ఇవ్వడం దాని అభివృద్ధి అని చెప్పారు సార్. వైసీపీ అభివృద్ధి ఏమో అది, రాష్ట్ర అభివృద్ధి అయితే అది కాదు. ఇంకొక విషయం సార్, పేదవాడి ఆర్థిక స్థితి మెరుగుపడకుండా వాళ్ళు లబ్ధిదారులు అయ్యారు అంటే మేము ఎప్పటికీ నమ్మం సార్. పేదవాడు అలాగే ఉన్నాడు, ముందు ఎట్లున్నాడు, మీరు ఇచ్చే 10,000తో వాడేం జీవిత విధానం మారిపోదు, వాడేం మెరుగుపడిపోయేసి బిల్డింగ్లు కట్టేయలేడు. ఎందుకంటే వాడికి ఏదో వలస కార్మికులు, భవన కార్మికులకు వాళ్ళకి ఇసుక లేకుండా చేసి పెట్టారు, వాళ్ళ కడుపు కొట్టారు. మద్యం ద్వారా పాప ఆడవాళ్ళు ఇబ్బంది పడేలాగా చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మనం గమనిస్తే మొత్తం అన్ని రేట్లు పెంచేశారు. నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి పెట్రోల్ డీజిల్ అన్ని రేట్లు పెంచి, కరెంటు బిల్లు రేట్లు పెంచి, బస్ ఛార్జీ రేట్లు పెంచి, ఏ విధంగా వాళ్ళ ఆర్థిక స్థితి మెరుగుపడింది మీరు అర్థం కావట్లేదు. ఒక విషయం మీరు క్లారిటీ ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏంటి మీ దృష్టిలో? సంక్షేమ పథకాల ద్వారా వచ్చే 10,000 అభివృద్ధి అంటే దానిలో వడ్డీ కట్టేసుకునేస్తున్నారా, వాళ్ళ ఆర్థిక స్థితి మెరుగుపడిపోతా ఉందా? రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు సమాధానం చెప్తారా? శాశ్వత ఉద్యోగాలు పొందినటువంటి
1,36,000 శాశ్వత ఉద్యోగాలు పొందినటువంటి సచివాలయ ఉద్యోగస్తులను అడగండి. 40,000 మంది మరి వైద్య రంగంలో శాశ్వత ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళని అడగండి. 50 కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి వాళ్ళని అడగండి. ఈ రోజున గత ప్రభుత్వం కన్నా 2 లక్షలకు పైగా శాశ్వత ఉద్యోగాలు పొందిన వాళ్ళు మీ కళ్ళకు కనపడరు. కొన్ని వేల చిత్రాలు ఈ రాష్ట్రంలో 61,000 పాఠశాలల్లో 37,000 పాఠశాలలు పునరుద్ధరించబడి పూర్తి కాబడి మొత్తం పెట్టినటువంటి ఫోటో ఎగ్జిబిషన్లు మీకు కనపడవు, మీరు చూడలేరు. ఒకవేళ కనిపించినా కానీ మీ కళ్ళకి ఏదైనా బూజు అడ్డుపడుతుంది. మీ కళ్ళకు అభివృద్ధి చూడలేరు. మీరు అభివృద్ధిని చూడటం మీకు చేత కాదు. అభివృద్ధి చూడటమే కాదు, మీకు ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు అన్ని విషయాలు చర్చని శ్రీనివాసరెడ్డి గారు పక్కదారి పట్టించారో అనిపిస్తుంది. శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడో భుజాలు నవ్వుకున్నట్టు అనిపిస్తుంది. చర్చ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు ఒకటి శ్రీనివాసరెడ్డి గారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే ఉచిత పథకాలు అడగానే ఆంధ్రప్రదేశ్ మీదే అనేటువంటి నింద ఒకటి ఈ మధ్య ప్రచారం చేస్తున్నారు. అదంతా విపక్షాలు చేస్తున్నాయి అనేటువంటి ధోరణిలో ఆయన మాట్లాడుతున్నారు. అయితే మనం మాట్లాడుతుంది చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి అనేటువంటి నిర్ణయం పైన మనం మాట్లాడుతున్నాం. చెప్పండి జీవన్ గారు. ఒక న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ అనే సుప్రీంకోర్టు న్యాయవాది సుప్రీంకోర్టు ఒక బిల్ వేశాడు. దాన్ని జస్టిస్ ఎన్వి రమణ గారి నేతృత్వంలో ఒక 3-man కమిటీ, ఒక ముగ్గురు న్యాయమూర్తులు దాని మీద విచారణ చేపట్టారు. ఖచ్చితంగా దీని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఒక నోటీసు, కేంద్ర ప్రభుత్వానికి ఒక నోటీసు పంపించి వాళ్ళ వివరణ కోరారు. దీని మీద ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేయాలి, ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాలి. దానికి సమాధానం చెప్పాలి శ్రీనివాసరెడ్డి గారు. ఒకవేళ మీరు ఆ కమిటీని స్వాగతిస్తున్నారా? రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో నియంత్రణ అనేది ఉండాలా వద్దని కోరుకుంటున్నారా? ఆచరణలో అమలు కాని సాధ్యం కాని హామీలు ఎడాపెడా రాజకీయ పార్టీలు ఇచ్చి అమాయక పేద ప్రజల్ని వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఓట్లను దండుకొని మళ్ళీ వాళ్ళని మనం అధికారం చెలాయించి మళ్ళీ వాళ్ళ మీదనే పన్నులు వేసి ఆ విధంగా చేద్దామా? లేదు, ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసుకొని ఆచరణ సాధ్యం కాని ఎన్నికల హామీలు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇచ్చినా సరే రాజకీయ పార్టీ మీద నిషేధం విధించేటట్టు ఎలక్షన్ కమిషన్ ఒక చట్టం తీసుకురావాలి, సుప్రీంకోర్టు ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి మనం కోరుకుందామా వద్దా? అది చర్చ తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఓడిస్తుంటే కడుపు మండుతుంది ఎవరికో అని చెప్పేసి కడుపు మాకెందుకు మండిద్దండి? మీరు అమ్మ ఓడిస్తే ఆ 15,000 రూపాయలతో వాళ్ళు ఏమైనా మంచిగా శుభ్రంగా భోజనం చేసి అజీర్తి వాళ్ళ కడుపు మండాలి తప్ప రాజకీయ పార్టీ ప్రతినిధులుగా జనసేనకు, బీజేపీకు, తెలుగుదేశం పార్టీకి కడుపు మండాల్సిన అవసరం లేదు. ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళకి కడుపు మండుతుందో, కడుపు చల్లగా ఉందో. ఒకవేళ చల్లగా ఉంటే మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డినే అధికారంలోకి రావాలని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు తప్ప ఎవరు ఆపలేరు కదా. నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయడానికి వీల్లేదని చెప్పేసి కట్ట చేసి దడులు కట్టే పరిస్థితి ఉండదు కదా. అందుకని ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు మనం చేసేటటువంటి కార్యక్రమాలను బేస్ చేసుకుని ఆ రాష్ట్ర ప్రజలు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత తీర్పు ఖచ్చితంగా ఇస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలా, లేదు చంద్రబాబు నాయుడు గారు రావాలా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు రావాలా, మన ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు తీరాలంటే ఆలోచన ప్రజలకి ఆ విచక్షణ ఉండాలి తప్ప ఇప్పుడు చర్చ రాజకీయ పార్టీలు ఆచరణలో అమలు కానిటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారు. దీని మీద ఒక నియంత్రణ ఉండాలి అనేది సుప్రీంకోర్టు ఒక చర్చ పెట్టింది. దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేస్తుంది. ఆ కమిటీని మీరు స్వాగతిస్తున్నారా లేదా అని చెప్పేసి కేశవ్ గారు నన్ను ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ 100% స్వాగతిస్తుందని చెప్పాము. శ్రీనివాసరెడ్డి గారు కూడా దాని మీద స్టిక్ అనే అది మాట్లాడాలి తప్ప చర్చ తీసుకుపోయి పాపం ఆంధ్రప్రదేశ్ చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు పథకాల చుట్టూ తిప్పుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు. దయచేసి అది ఎక్కడో మిస్ఫైర్ అవుతుంది అనేది నా ఆలోచన. రైట్ రవికిరణ్ గారు, ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఈ పథకాలకు సంబంధించి విస్తృతంగా చర్చ, గతంలో పంజాబ్ ఇచ్చినటువంటి ఉచిత హామీలపైన కూడా చర్చ జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు తీసుకుంటున్నటువంటి డైరెక్షన్స్ ప్రకారం చూస్తే దేశంలో మరొకసారి ఎన్నికల సంస్కరణలకి అంకురార్పణ జరుగుతుంది అని చెప్పని ఆశించవచ్చా గతంలో జరిగినట్టుగా? అంటే ఒకటి మన చర్చ
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, పంజాబే కాదు, ఉత్తరప్రదేశ్ లో కూడా జరుగుతుంది, లేకపోతే కేరళ జరుగుతుంది, తమిళనాడు, అన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రోజు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యంగా చేసి ఒక తీవ్రమైన చర్చగా వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రేవడి బాటరాయ్ అని చెప్పి, రేవడి అంటే స్వీట్, లక్కు స్వీట్, ఆ స్వీట్ ని పంచిపెట్టడం వల్ల ఇప్పుడు బాగానే ఉంటది, భవిష్యత్తులో మాత్రం ఈ దేశానికి ప్రమాదకరం. ఉచితాలు, మితిమీరిన ఉచితాల వల్ల ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్తున్నారు. సో ఇది పిల్లి మెడలో గంట ఎవరు కడతారన్నది ముఖ్యం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటున్నారు, మేము ఉచితాలు ఇస్తున్నాం, మీరు వద్దనగలరా, మీరు ఎవరా, మీకు వద్దా, మీకు వద్దా, మీరెవరా అని అంటారు. ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ, ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, ఇప్పుడు వీళ్ళు 15,000 అంటారు, అది మేము ఇవ్వం, మేము చెయ్యం, మేము ఇవన్నీ ఏమివ్వం అని మొత్తం మనం విరిగేసుకొని మడికట్టేసుకొని కూర్చొని ఎలా పాసిబుల్ అవుతుంది? ఓ పక్కన వాళ్ళేమో మొత్తం ఇచ్చేస్తున్నారు, నేనేమి ఇవ్వను అంటే అప్పుడు మనమే సమాధానం చెప్తాం ప్రజలకి. సో అందుకే పులి మీద స్వారీ అయిపోతుంది. ఇదిగో వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి 15,000 ఇస్తే కర్మ, 30,000 ఇద్దాం, మందే పోయింది, మీదే నాదే ఆస్తి, నాదేనా నా ఆస్తి సొంతంగా రాసిస్తారా, లేకపోతే పక్క ఇంటి రాసిస్తారా? ప్రజల ఆస్తిగా రాసిచ్చేది ఉంటే ఇద్దాం, లేకపోతే లేదు. ఇప్పుడు పంజాబ్ లో ఏమన్నారు ఆయన ముఖ్యమంత్రి అవగానే భగవత్ మాన ఏమన్నారు, నాదే నా ఖజానాలో ఏం లేదు, ఉంటే ఇద్దరు పాతోళ్ళు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు, పాతోళ్ళు అప్పులు చేసి వెళ్ళారు. రైట్, రవికిరణ్ గారు లైవ్ ఫ్రీజ్ అయినట్టుంది. కంక్లూడ్ చేద్దాం. కీర్తన గారు మీరు ఏం చెప్తారు ఫైనల్గా? ఒక నెక్స్ట్ దశ సంస్కరణలు రాబోతున్నాయి ఎన్నికలకి సంబంధించి, దీనికి ఒక సంకేతంగా ముఖ్యంగా ఉచితాల విషయంలో పార్టీలను కట్టడి చేసే దిశగా అడుగులు పడే అవకాశం కనిపిస్తుందా మన దేశంలో? నియంత్రించగలుగుతాం. రాష్ట్ర అప్పులు మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఇంకొక టర్మ్ ఎలక్షన్స్ లోకి రానికి ప్రయత్నిస్తారు ఎవరైనా, ఏ పార్టీ అయినా కావచ్చు. అలా కాకుండా అప్పుల్ని, రాష్ట్ర అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఇంకొక విషయం సార్, ప్రజల ట్యాక్స్ డబ్బులతోనే సంక్షేమ పథకాలని మనం చేస్తున్నారు కనుక వీళ్ళ తాతల పేర్లో, తండ్రుల పేర్లో, వీళ్ళ పేర్లో ప్రజలు గుర్తుండేలాగా కాకుండా ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉంటారో వాళ్ళ పేరుని శాశ్వతంగా గుర్తుంచేలాగా, వాళ్ళ త్యాగాన్ని ప్రజలకి, ఈ రాష్ట్ర భవిష్యత్తులో ఉన్న బిడ్డలకి అర్థమయ్యేలాగా వాళ్ళ పేర్లను పెట్టాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టాలి, మధ్యాహ్న పథకానికి వాళ్ళ డొక్క సీతమ్మ గారి పేరు, అట్లాంటి స్వాతంత్ర సమరయోధుల పేర్లు, వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని ప్రజలు గుర్తించేలాగా చేయండి సార్. వీళ్ళని ఎందుకు వీళ్ళ డబ్బులతో సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారా? జగనన్న కానీ చంద్రన్న కానీ వీళ్ళ పలానా పేర్లు వద్దు. అలా కాకుండా మన పెద్దవాళ్ళ పేర్లు వాళ్ళ త్యాగ ప్రజలకు, చిన్నపిల్లలకు తెలిసేలాగా, భావితరాలకు అర్థమయ్యేలాగా, వాళ్ళ త్యాగ ఫలం గుర్తుండేలాగా చేస్తే మంచిది. అలాగే సంక్షేమ పథకాలతో ప్రజల్ని మభ్యపెట్టకండి. మెయిన్ గా బ్యాలెన్స్ చేయండి. అభివృద్ధి సంక్షేమ పథకాలు బ్యాలెన్స్ చేస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుకుంటున్నాం సార్. రైట్, శ్రీనివాస్. సరే, ఇప్పుడు నేను చర్చలో మధ్యలో పాల్గొన్నానండి. రైట్, ఏదేమైనా సరే సుప్రీంకోర్టు వాళ్ళు, ఆయన కొత్త కాదు, చట్టోపాధ్యాయులు ఉంది ఆయన పేరు, ఆయన ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎన్నికల్లోనే పోటీ చేయడానికి వీల్లేదని ఆయన మీద ప్రత్యేకంగా ఆయన్నే దృష్టిలో పెట్టుకుని ఒక పిటిషన్ కూడా వేశారు. ఎన్ని కథలు మాకు తెలిసిన కథలే, కొత్త కథలేం కాదు, కొత్త కథలేం కాదు ఇవి. ఈ కథలే కథలు వైసీపీని టార్గెట్ చేస్తూ ఈ పిటిషన్ కూడా వేశారంటారా? లోగడ వేసిందండి, లోగడ వేసింది. నేను ఇప్పుడు కాదు నేను చెప్పి, కుమార్ ఉపాధ్యాయ గారు మీకు వ్యతిరేకంగా పనిచేశారు. దాన్ని హైలైట్ చేస్తూ ఈనాడు పత్రిక అదివెదుగుగా అసలు 2014 ఎన్నికల్లో అసలు పోటీ చేయడానికి అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి బాగా ప్రచారం చేసింది. బ్యానర్ ఐటమ్స్ కూడా రాసుకున్నారు. వాళ్ళు ఆనందపడతా ఉంటారు. కానీ సంస్కరణలు జరగటం, బ్యాలెన్స్డ్ గా ఖర్చులు పెట్టాలి అనేటటువంటి విషయాన్ని ఎవరు కాదనలేరు. ఇక్కడ ఉన్నటువంటి డిబేట్ లో పాల్గొన్నటువంటి మిత్రులు కూడా తెలుసుకోవాల్సినటువంటి, గౌరవనీయ మిత్రులు కూడా తెలుసుకోవాల్సిన, ఉభయ పార్టీల నుంచి ఉన్న మిత్రులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ద్రవ్యలోటులో మనం 4%, 3% నుంచి తీసుకోకూడదంటే ఆయన 4% మేరకు చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2.1% మాత్రమే తగ్గించిందన్న సత్యాన్ని తెలుసుకోండి. అంతిమంగా అల్టిమేట్ గా అందరం కూడా ప్రజలకు మేలు జరగడానికి కృషి చేద్దాం. ప్రజలకు మేలు చేసేదానికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అనే దానికి నేను చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే జీవన్ కుమార్ గారికి, కీర్తన గారికి, రవికిరణ్ గారికి కూడా ధన్యవాదాలు.
ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేకుండా ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఒక సంస్కరణవాద ఉద్యమంగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉచిత పథకాల పేరుతో రాజకీయ పార్టీలు ప్రజల్ని మభ్యపెడుతున్నాయి, ఆర్థిక వ్యవస్థని గాడి తప్పే విధంగా చేస్తున్నాయి, ఆర్థిక సంక్షోభానికి బాటలు వేసే దిశగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి అనేది విస్తృతమైనటువంటి చర్చకు దారితీసేటువంటి అంశం. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా దీనికి సంబంధించి హామీలకు సంబంధించి ఒక నియంత్రణ వ్యవస్థ రావాలి ఎన్నికల కమిషన్ పరిధిలో అనేటువంటి చర్చకి ఈరోజు నాంది పలికింది. ఇది భవిష్యత్తులో ఒక క్లారిటీ వచ్చే దిశగా మరో దశ ఎన్నికల సంస్కరణలకు అంకురార్పణ జరిగే దిశగా ఉంటుందని ఆశిద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.